ఇది నిరంతర ప్రక్రియ కాదు. అభివృద్ధి అనేది నువ్వు ప్రణాళికబద్ధంగా చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే, ఒక వ్యవస్థల్ని నువ్వు క్రియేట్ చేస్తే ఆ వ్యవస్థలు నీకు తిరిగి ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తాయి. ఆ వ్యవస్థ అనే దానికి పరిమితంగా చేయడం వల్ల పరిమితమైన ఇన్కమ్ కానీ పరిమితమైన ప్రణాళిక కానీ, ఆ పరిమితమైన ప్రణాళికను నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అంటే మనం చెప్పలేం. రాజకీయాలలో ఉన్న రకరకాల మనం చూస్తున్నాం. పక్క రాష్ట్రంలో కూడా కొన్ని ఉదాహరణలు చూసినాం. మన దగ్గర కూడా కొన్ని ప్రణాళికలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఐటీఐఆర్ కారిడార్లో ప్రత్యక్షంగా కొన్ని లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 1 కోటి మంది పైగా జీవనాధారం దొరికే ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను వచ్చిన ప్రభుత్వం కొనసాగించలేదు. ఇట్లాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వాలు శాఖ వారీగా చేస్తారు. అంటే ఈ శాఖ ప్రణాళిక ఇట్లా ఉండాలని చూస్తారు. లేకపోతే జెండర్ బేస్డ్, అంటే పురుషులకైతే ఇట్లా ఉండాలి, మహిళలకైతే ఇట్లా ఉండాలి, యువకులకు విద్యార్థులకైతే ఇట్లా ఉండాలి, రైతులు అట్లా. అంటే ఒక వర్టికల్ని మాత్రమే మనం డిజైన్ చేస్తున్నాం ఇప్పటి వరకు. ఈ వర్టికల్స్ డిజైన్ చేయడం వల్ల ఒక పూర్తి స్థాయి ప్రణాళిక అభివృద్ధి అనేది మనం చేయలేకపోతున్నాం. ఉదాహరణ, మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి, స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలు. మహిళా సంఘాలకు వాళ్ళకి సంబంధించిన బ్యాంకులో రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని ఒక ఆలోచన చేస్తారు. అంతవరకు అది కరెక్టే. కానీ నేనేం చేసిన, ఇదే మహిళలను నిరంతరంగా పనిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలి అని చెప్పి నేను ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన. ఇది కేవలం మహిళ తన తల్లిగారింటికో లేకపోతే తనకు నచ్చిన మందిరాన్ని, దేవాలయాన్ని సందర్శించుకోవడానికి అని చాలామంది అనుకుంటారు. కానీ అది కాదు. మహిళనే గ్రోత్ ఇంజన్ ఫర్ ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ. సో ఈ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి, చేతి వృత్తి అయినా కానీ, కుల వృత్తి అయినా కానీ, ఉద్యోగ బాధ్యత అయినా కానీ, ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో 24-25లో 0 డ్రాప్ అవుట్స్ ఇన్ తెలంగాణ. నీతి ఆయోగ్ చెప్పింది, నేను చెప్పలేదు. ఎక్కువ మనం డ్రాప్ అవుట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆడపిల్లల డ్రాప్ అవుట్స్. గ్రామాలలో 7th వరకు ఎడ్యుకేషన్ ఉంటే 8th పోవాలంటే పక్క ఊరికి పోవాలి. పక్క ఊరు పోవాలంటే తల్లిదండ్రులకు ఒక భారం. ఏ విధంగా పంపించాలనేది ఒక సమస్య, దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా సమకూర్చుకోవాలని రెండో సమస్య, ఆడపిల్లలకు భద్రత ఉంటుందా లేదా అనేది మూడో సమస్య. కానీ నేను ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ఏ విధంగా